అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి పోలింగ్ కార్యక్రమంలో ముందుగా ఓటర్ దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం 82% పోలింగ్ జరగడం అనేది మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది. లాస్ట్ టైం కన్నా అదనంగా 3% ఎక్స్ట్రా పోల్ అయిందంటే ఇవాళ ప్రజలు ఎంత కసిగా ఇవాళ పోల్ చేయాలనేది. ఉదయం నుంచి నేను 7 గంటలకి పోలింగ్ బూత్కి వెళ్తే అప్పటికే గంట ముందు నుంచి పోలింగ్ బూత్లో వేచి చూస్తూ ఉన్నారు. రాత్రి 2 గంటల వరకు మిడ్ నైట్ 2 గంటలు అయింది. పల్లితుమ్మలపాలెంలో రాత్రి 2 గంటలకి పోలింగ్ ముగిసిందంటే గొడుగుపేట, బలరామన్పేట, గాంధీ విద్యాలయం, కరగ్రహారం, కాళేకాన్పేట, గొడుగుపేట దాదాపు ఒక 15 బూతులు అయితే 10 గంటల వరకు కూడా పోల్ అవుతూనే ఉన్నాయి. పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి చూడడం జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్లో కనీసం గాలి లేదు, సఫికేషన్, లోపలంతా కూడా ఉమ్మ పెట్టేస్తుంది. అయినా కూడా పట్టుదలగా ఆడబిడ్డల నుంచి ఉన్నారు రోడ్డు అక్కడ ఉన్నటువంటి పోలింగ్లో. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తి వాళ్ళకి సేవ చేసుకున్న రుణం తీర్చిన అట్లాంటి కార్యక్రమాలు ఆ పోలింగ్ స్టేషన్లో ఆడతల్లు 7 గంటలు 8 గంటలు వేచి ఉన్నారు లైన్లో, క్యూ లైన్లో. నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క విలువని కాపాడినందుకు ఆ మహాతల్లులకి, అన్నలకి, తమ్ముడికి, పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగినటువంటి పోలింగ్ యొక్క విధానం చూస్తే ప్రజలు ఏ రకంగా నిర్ణయించడానికి వాళ్ళు ఎంత కసిగా వచ్చి పోల్ చేశారనే దానికి ఇందాక పెద్దలు బాలశౌరి గారు చెప్పినట్లుగా దేశ విదేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఓటు వినియోగించడమే కాకుండా 10 మందిని ప్రభావితం చేయాలని వాళ్ళు దాదాపు సంవత్సరాల నుంచి అక్కడి నుంచి ఫోన్ కాల్స్తో ప్రజల్ని కూడా ఏమైపోతున్నాం, మన భవిష్యత్తు ఏమైపోతుంది, మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది, రండి మీరు కూడా చైతన్యం కండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి 1 నెల రోజులు 2 నెలలు ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా, మరి విజయ్ అనే అతను హార్ట్ అటాక్తో చనిపోవడం కూడా జరిగింది. యుఎస్ నుంచి వచ్చి మా కోసం సర్వీస్ చేయడానికి వచ్చి హార్ట్ అటాక్తో చనిపోవడం కూడా జరిగింది. అంటే వాళ్ళు మోటివేట్ చేయాలి, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఈ అరాచకాలు పెరిగిపోతున్నాయి, దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి వాళ్ళందరూ నిన్న దాదాపు 30 బస్సులు, మాకు తెలిసి 30 బస్సులు మచిలీపట్నంలో పోల్ చేయడానికి దాదాపు 5,000 మంది మచిలీపట్నం వచ్చి వేరే వేరే సోర్సెస్ ద్వారా సొంత ఖర్చులు పెట్టుకుని బస్సులు వేసుకుని, లారీలు వేసుకుని, ఎందుకంటే బస్సు 7,000 8,000 పెట్టుకుని బస్ టికెట్లు పెట్టుకుని హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, ఎక్కడ దేశ నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చారంటే ఇది చాలా వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. అంత అద్భుతంగా వాళ్ళు వచ్చి పోల్ చేసుకున్నారు, నిలబడ్డారు, పోలింగ్ స్టేషన్లో నిలబడ్డారు. మరి నిన్న పల్లితుమ్మలపాలెంలో అయితే ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందు ఆడవాళ్ళని పోల్ చేయమని చెప్పి వాళ్ళు దాదాపు ఆడవాళ్ళు అయితే 12 గంటల వరకు లైన్లో నుంచి పోల్ చేశారు. అక్కడ మిగిలిన టైం 2 గంటలు మగవాళ్ళు వచ్చి పోల్ చేసుకున్నారంటే అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టాలని, పోలింగ్ ఆపిచ్చేయాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉదయం నుంచి కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు. బలరామన్పేటలో నేను ఒక క్యాండిడేట్ని, 6 గంటల పోలింగ్ సమయం అయిపోయింది, డోర్లు వేశారు. యాజ్ ఎ క్యాండిడేట్గా నేను లోపలికి వెళ్ళడానికి నాకు అధికారాలు ఉన్నాయి. పోలింగ్ జరుగుతున్నప్పుడు చూసుకోవడానికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్కి అధికారాలు ఉంటాయి. నేను వెళ్ళకూడదని చెప్పి అక్కడ గొడవ చేయాలని చెప్పి చేయటం. అయినా సరే మేము వెనక్కి తగ్గాం. ప్రజలు స్వేచ్ఛగా ఓటు చేసుకోవాలని, అల్లరి చేయాలని, అల్లర్లు సృష్టించాలని, ఇలాంటి దుర్మార్గాల్ని రద్దు చేయటం అనేది పేర్నాని గారు దాదాపు 5 సంవత్సరాలు ఇదే కార్యక్రమం చేశాడు ఆయన.
పోలింగ్ టైంలో కూడా చేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ కుమారుడు కొంతమంది గంజాయి బ్యాచ్లను పంపించి చేసినటువంటి అరాచకాలు నేను గతం కూడా చెప్పా. పేరు నాని గారు, నీకొక్కడికే కాదు బిడ్డ, ప్రతి బిడ్డ కూడా వాడికి తండ్రి ఉంటారు, వాళ్ళు బాధపడతారు. నీ కొడుకు కోసం వాళ్ళందరి జీవితాలు పాడు చేయమాకని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. నిన్న కూడా అదే పరిస్థితి. తాగిచ్చి, గంజాయిలు పోయిచ్చి, కర్రలిచ్చి, రాడ్లు ఇచ్చి, కత్తులిచ్చి, కొత్త కొత్త ఆయుధాలు, ఆపరేషన్ బ్లేడ్లు, చైన్ చైన్కి వాడే వీళ్ళు, పలచక్రాలు, ఇలాంటి సంస్కృతి ఎప్పుడు చూడలే. బందర్లో ఇలాంటి రౌడిజం ఎప్పుడు చూడలే. ఇది కడప జిల్లా చేయాలనుకుంటున్నారా మరి, లేకపోతే బందర్ని మరో బీహార్గా చేయాలనుకుంటున్నారా నాకు అర్థం కాలే. కానీ ప్రజల ముందు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ బ్యూటీ ముందు వీళ్ళ యొక్క కుతంత్రాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇవాళ బందరు ప్రజలు స్వచ్ఛమైనటువంటి తీర్పిచ్చారు. కానీ 4వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాలి. నిజంగా చాలా సంతోషం. దీనికి సహకరించి ఎంత కష్టపడ్డారంటే కార్యకర్తల్ని అవమానపరిచారు, గాయపరిచారు, దాడులు చేశారు, ప్రలోభాలు పెట్టారు. నిజంగా ఎంత లక్షల సామన కూడా లొంగకుండా నిలబడినటువంటి కార్యకర్తలకి నేను ఎప్పటికీ వాళ్ళకి శిరస్సు చాలా అభివందనలు చేస్తాను.